రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇక రానున్న 2-3 గంటల్లో పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజిగిరి, నిర్మల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ముసురు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రైటిక వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షాల అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి ఎండ తీవ్రత పెరుగుతుండడం వల్ల గాలిలో మాయిశ్చర్ అంటే తేమ శాతం పెరిగిపోయి మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇదే విధమైన వాతావరణం వచ్చే 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. దాదాపు సూర్యుడు బగ్గుమంటున్నాడనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం అవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే గత 2-3 రోజుల నుంచి నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక నిన్న కూడా దాదాపు మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే సాధారణ కంటే కూడా మనకు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న నిజామాబాద్, అదేవిధంగా మహబూబాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు మెదక్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మము, రామగుండంతో పాటు ఇటు భద్రాచలం అక్కడ కూడా మనకు 33-34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, వాతావరణంలో మార్పులు సంభవించడం, భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా మనకు అంతు చిక్కని వాతావరణం గత 4-5 రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. అంటే దాదాపు ఇది మనం వర్షాకాలం సీజన్ అనే చెప్పుకుంటూ ఉంటాం, సెప్టెంబర్ అయిపోయే వరకు కూడా. మరి అలాంటి కూడా దాదాపు మనకు ఈ టైంలో మేఘాకృతమైన వాతావరణం, ముసురు, తేలికపాటి వర్షం అని కురవాలి. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రతలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు ఎండ తీవ్రత పెరుగుతుందో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక జోరు వర్షం కూడా కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం రాబోయే 2-3 గంటల పాటుకు సంబంధించి కూడా ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పలు జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాబోయే 2-3 గంటల్లో కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఈ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి మనకు వచ్చే 2-3 గంటల పాటు అంటే దాదాపు 10 గంటల నుంచి 1 గంట మధ్య 1 గంట వరకు కూడా మెదక్ జిల్లాలో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మోస్తారు వర్షం అని చెప్తే దాదాపు మనకు మెదక్ జిల్లా అంతా వర్షం ఉండకపోవచ్చు. ఎందుకంటే క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి కూడా మనకు దాదాపు 10-12 కిలోమీటర్ల మేరనే ఏర్పడి అక్కడక్కడ వర్షం కనిపించే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉక్కపోత, అక్కడక్కడ ఎండ తీవ్రత, అంటే ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనకు దాదాపు కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే చాలా ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉండడంతో ఇటు మెదక్ జిల్లాలకి ఇప్పటికే ఇటు మోస్తారు వర్షకు సంబంధించి అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పలు జిల్లాల్లో ముసురుతో పాటు తేలికపాటి వర్షం అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. ఆదిలాబాదు, హైదరాబాదు, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్తో పాటు ఇటు ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాదు, మహబూబాబాదు, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు ఇటు సిద్దిపేట, వికారాబాదు, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మనకు అక్కడక్కడ ముసురు వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా తేలికపాటి వర్షం అంటే దాదాపు మనకు 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా వర్షంకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చినా కూడా మనకు పాసింగ్ షవర్స్ అంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల్లోనే అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా సమయంలో అంతా కూడా ఎండ కనిపించే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉక్కపోత, పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, అదేవిధంగా మోస్తారు వర్షం, తేలికపాటి వర్షం, ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ కూడా జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక నిన్న కూడా మనం చెప్పుకున్నట్టుగానే పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు మహబూబ్ నగర్లోని ఒక స్టేషన్లో మనకు 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డిలో 6.4, అదేవిధంగా వికారాబాద్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో చూసుకున్నట్టయితే మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వికారాబాద్లోని పరిగిలో దాదాపు మనకు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట, జగిత్యాల ఈ ప్రాంతాల్లో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాదు, కొమరంభీము, దాంతోపాటు మెదక్ జిల్లాలో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ, మహబూబ్ నగర్, నిర్మల్,
జయశంకర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడ ఈ ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక ముసురు వర్షపాతం అంటే దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ప్రస్తుతం ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు దాదాపు 10-15 నిమిషాల్లో చేంజ్ అయ్యి ఒక పాసింగ్ షవర్స్, పాసింగ్ క్లౌడ్స్, కిమ్లో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాలు వర్షం దంచుకొట్టే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే వాతావరణం అయితే వచ్చే 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అంటే రాబోయే 3 గంటల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో దానికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం డేకి సంబంధించి కూడా ఈ రోజంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించి కూడా పలు అప్డేట్స్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకు సంబంధించి మనకు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఆదిలాబాదు, జయశంకర్, భూపాలపల్లి, నిజామాబాదు, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఈ జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల్లో దాదాపు మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని జిల్లాల్లో ఈ 24 అవర్స్ అంటే డే ఈ రోజుకి సెప్టెంబర్ 10కి సంబంధించి కూడా డే అంతా చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే దాదాపు మనకు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇట్లాంటి వెదర్ కనిపించే అవకాశం ఉంది. కాకపోతే గత 4-5 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం కారణంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సెప్టెంబర్ వరకు కూడా ఈ వర్షాకాలం అనేది ఈ సీజన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ 15 అంటే దాదాపు మనకు 2వ వారం 3వ వారంకి సంబంధించి ఏదైతే మనకు నైరుతి ఋతుపవనాలు జూన్లో తెలంగాణ రాష్ట్రానికి ఎంటర్ అయ్యాయో అవి తిరోగమనం అంటూ కూడా మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా అవి వెనుక తిరుగుతున్న సమయంలో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షం, మోస్తారు వర్షం, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు మనకు దాదాపు అక్టోబర్ 10th వరకు కూడా అక్కడక్కడ వర్షాలు, అడపదడప వర్షాలతో పాటు ఒక భారీ వర్షాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బంగాళాఖాతం దగ్గర మనకు తెలంగాణకు దగ్గరగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి కారణం దాంతోపాటు ఎండ తీవ్రత పెరగడం, గాలిలో మనకు తేమ శాతం వల్ల కూడా ఈ వర్షాలు సంభవించే అవకాశం ఉందని ఇప్పటికే తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అధిక వర్షపాతంలో ఉన్నాము. కాకపోతే ఒక 2-3 జిల్లాల్లో మాత్రం ఇటు నిర్మల్ కావచ్చు, అదేవిధంగా ఒక 2-3 దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా కాస్త మనకు లోటు వర్షపాతం అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ వర్షాకాలం ముగిసే వరకు కూడా అక్కడ కూడా మనకు సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మనం చూసుకోవచ్చు దాదాపు ఎండ తీవ్రత పెరగడం సంబంధించి కూడా పచ్చదనం తగ్గిపోవడం, అదేవిధంగా ఆకాశాన్ని తాకేలా భవనాలు నిర్మాణం చెందుతుండడం, అదేవిధంగా కాంక్రీట్ జంగాగా మారుతుండడం వల్ల ఇట్లాంటి వాతావరణం సంభవిస్తుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు పొల్యూషన్ పెరిగిపోవడం, దాంతోపాటు ఇటు సీసీ రోడ్లకు సంబంధించి కూడా మనకు పెరిగిపోతూ ఉండడంతో అంటే సిమెంట్ రోడ్లు కూడా పెరిగిపోతూ ఉండడంతో ఈ ఎండ తీవ్రత పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖకు సంబంధించి అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పర్యావరణవేత్తలు కూడా రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు. ఆకాశాన్ని తాకేలా భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు మనకు గ్లాస్కి సంబంధించి బిల్డింగ్స్ వల్ల కూడా ఈ ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు దాదాపు వచ్చే 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేయడం జరిగింది. జ్యోతి.